పవర్పేట గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి మేడల వద్ద భక్తులతో కోలాహలంగా మారింది. ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి సల్ది నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్పుల కమిటీ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు అధ్యక్షులు మామిళ్లపల్లి పార్థసారథి సారథ్యంలో కమిటీ సభ్యుల సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేశారు. శ్రీ పోతురాజు బాబుల జయ జయ జయ. ఎలురు జాతరలో అమ్మవారి మహిమలే భక్తుల హృదయాలలో భక్తి జ్వాలలే. దప్పుల మోగులు మార్మోగే వేళ వీధులన్నీ దివ్య మందిరాలే. పసుపు కుంకుమతో అమ్మవారి పాదాలు అభయమిచ్చే తల్లి కరుణ సాగరాలు. గంగానమ్మ తల్లి గంగలై పొంగెను గ్రామ గ్రామాన శాంతి చల్లెను. ఆది మహాలక్ష్మి ఐశ్వర్యం నింపెను పేదాల ఇళ్లలో వెలుగులు వెలిగెను. శ్రీ గంగానమ్మ తల్లి జయ జయ జయ. శ్రీ ఆది మహాలక్ష్మి తల్లి జయ జయ జయ. శ్రీ వినుకొండకమ్మ తల్లి జయ జయ జయ. శ్రీ పోతురాజు బాబుల జయ జయ జయ. వినుకొండ అంకమ్మ ఉగ్ర రూపమై దుష్ట శక్తులను దహించునమ్మా. తీర్పు చెప్పే తల్లి న్యాయ దేవత భక్తుల కాపాడే శక్తి స్వరూపిణి. పోతురాజు బాబులు ముందుకు నడిచే తాళాల మేళంలో గచ్చెల మ్రోగే. వేట కత్తి చేత పట్టి భక్తులకు మనవి, ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఏలూరు పవర్పేట అమ్మవార్ల జాతర మహోత్సవం సందర్భంగా మరి ఈ నెల అమ్మవారికి అంతా కూడా చాలా వైభవంగా జరిగిందండి. మరి కొత్త సంవత్సరంలో జనవరి 8వ తారీఖున గురువారం నాడు మన పవర్పేట గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబు గారులకి అత్యంత వైభవంగా పుట్టింటి సారి మహోత్సవం జరపడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగిందండి. మరి ఆ రోజున ఉదయం 9 గంటలకి పవర్పేటలో వేయించేసినటువంటి శ్రీ దేవాలయం నుండి ఉదయం 9 గంటలకి ఊరేగింపుగా బయలుదేరి పవర్పేట రైల్వే స్టేషన్ మీదుగా అలాగే గానుగులపేట గంగానమ్మ గుడి దగ్గర నుంచి గానుగులపేట గంగానమ్మ గుడి వద్ద నుంచి గుడివాడ వారి వీధిలోంచి అలాగే చేపలతోమ సెంటర్ మించి పండుపంబుల సెంటరు, ఏకేజీ సెంటరు, నూకాలమ్మ గుడి వద్ద నుంచి మరి చాలా వైభవంగా అమ్మవారికి పుట్టింటి సారి తీసుకురావడానికి సుమారు 1000 మందితో మహిళలతో ఈ పుట్టింటి సారి తీసుకురావడానికి మా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు. మరి ఆ రోజున మొత్తం భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మహిళలందరూ కూడా వారి ఇళ్ల నుంచి మరి అమ్మవారి పసుపు కుంకుమ, చీర, స్వీట్సు మీ ఊపికి తగ్గట్టుగా మీ ప్రతి వారికి వారి తగ్గట్టుగా మరి అమ్మవారికి సారి మహోత్సవంలో పాల్గొని తీసుకుని ఉదయం 9 గంటలకల్లా వాసుదేవాలయం వద్దకు చేరుకుని మరి అత్యంత వైభవంగా మేళతాళాలతో కోలాటాలతో అత్యంత వైభవంగా భక్తజన సందోహంతో అమ్మవారికి పుట్టింటిసారి మహోత్సవం జరపడం జరుగుతుంది. మరి 7 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి ఈ మహోత్సవంలో
ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ముసలి అందరూ కూడా చక్కగా పాల్గొని మరి 10 మంది 20 మంది 30 మంది అందరూ సారి తీసుకొస్తున్నారండి. అలా కాకుండా మిగతా వాళ్ళు కూడా కొంతమంది తీసుకురావాలని ఉంటుంది, అందరూ కూడా సారి పెట్టాలని ఉంటుంది. వీరందరూ కూడా మరి సారి మహోత్సవంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మరి పోర్పేట గానుగులపేట గంగానమ్మ గుడి దగ్గర నుంచి ఏకేజీ సెంటరు, పోర్పేట పండు పంపుల సెంటరు, అలాగే చేపల తుమ్ము సెంటరు, నూకాలమ్మ గుడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సారి పట్టుకుని ఆ ఏరియాలో మీరు పాల్గొని దాంట్లో జాయిన్ అయ్యి ఈ సారి మహోత్సవంలో పాల్గొని అమ్మవారి సారి పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా మనం అయిన తర్వాత వాళ్ళకి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సారి మహోత్సవంలో పాల్గొని అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం.